हमारे यहाँ तो హే గైస్, నేను ఇప్పుడు మా గుడిసా నుంచి మోతుగూడెం వెళ్తున్నాను. మోతుగూడెంలో ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. వాటర్ ఫాల్స్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంట. యాక్టివిటీస్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ అంతా ఘాట్ రోడే. అంటే ఎట్లా అంటే టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. ఘాట్ రోడ్ అంటే మంచి రోడ్ కాకుండా ఇట్లా ప్లెయిన్ రోడ్ కాకుండా ఘాట్ రోడ్స్ ఉంటాయి. అయితే ఇక ట్రావెల్ చేసి చేసి ఘాట్ రోడ్స్లో చాలా విసుకొస్తుంది. కొంచెం బ్రేక్ తీసుకున్నాను నేను ఇంకా మా కజిన్. సో ఇక ఇంత ట్రావెల్ చేయాలని అంటే కష్టమే అని అనుకోండి. అక్కడ గుడిసా నుంచి ఇక్కడ మన మోతుగూడెంకి 100 కిలోమీటర్స్ అవుతుంది. 100 ఆర్ 1 or 2 అవుతుంది. ఇప్పుడు 100 కిలోమీటర్స్లో ఇంకా ఒక 20 కిలోమీటర్స్ స్టాప్ ఉంది. కొంచెం స్టాప్ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ రోడ్స్లో ట్రావెల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా మేము ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ నుంచి మన గుడిసా నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. గుడిసా కిందికి దిగిపోయినాం ప్రజెంట్ అయితే. ఆ దిగిన తర్వాత ఒక వాటర్ క్రాసింగ్ వచ్చింది చూసినారు కదా. అదంతా అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే. ఆ వాటర్ క్రాసింగ్ ఏందో అంటే నాకు అర్థం కాలేదు, కానీ చాలా మంచిగా ఉంది. ఇంత ఎండలో తిరుగుతున్నాం కదా, మాకు చాలా చల్లగా ఉన్నాయి ఈ ఏరియాస్లో. అంటే మళ్ళీ వేరే ఏరియాస్ ఘాట్ రోడ్ కాబట్టి ఇంత చల్లగా ఉంది. చెట్లు ఉంటాయి కాబట్టి ఘాట్ రోడ్స్లో అడ్వాంటేజ్. ఇంకో డిసడ్వాంటేజ్ ఏమంటే మైలేజ్ నా బండి నాకు మంచిగా ఉంటుంది. నాకు బండి మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకైతే 40+ మైలేజ్ ఇస్తున్నది. ఈ స్పీడ్లో 87, 90 స్పీడ్లో కూడా నాకు చాలా మంచిగా మైలేజ్ ఇస్తుంది బండి నాది. సో నాకేం టెన్షన్ లేదు. ఎందుకంటే ఘాట్ రోడ్స్లో నీకు మ్యాక్సిమం పెట్రోల్ దొరకదు, పెట్రోల్ బంక్స్లోనే. ఎందుకంటే ఎవరు అమ్మరు పెట్రోల్స్ ఇక్కడ ఈ ఏరియాస్లో, ఎవరు పెట్రోల్స్ అమ్మరు. ఎందుకు అమ్మారని అంటే ఎవరు తీసుకోరు కాబట్టి పెట్రోల్ బంక్స్ వరకే పోవాల్సింది. ఎందుకంటే ముందు జాగ్రత్తగా నేను హాఫ్ ట్యాంక్ ఫుల్ ట్యాంకే వేయించుకుంటాను మ్యాక్సిమం. ఎందుకంటే 200 కిలోమీటర్స్ 300, ఎందుకంటే 400 కిలోమీటర్స్ నా ఫుల్ ట్యాంక్ అంటే 11 లీటర్స్ ఉంటుంది నాది. 11 లీటర్స్కి 440 అట్లా ఇస్తుంది. ఇక ఘాట్ రోడ్స్ కదా, అక్కడిక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయిపోయి కొంచెం 40 ఇచ్చేస్తాను. 40 యావరేజ్ పెట్టేసుకుంటా. ఎందుకంటే ఇక ఎక్కువ నమ్మని ఘాట్ రోడ్స్లో పెట్రోల్ బంక్స్ చాలా కష్టం దొరకడం. అంటే మళ్ళీ ఇప్పుడు మ్యాప్స్ పెట్టుకుంటే సిగ్నల్స్ దొరకవు అసలు. చాలా తక్కువ సిగ్నల్స్ అంటే చాలా తక్కువ. మేము ఎట్లా గడిపినామేమో అని ఈ 2 days అసలు సిగ్నల్స్ లేవు మాకు ఏరియాలో. ఎందుకంటే చెప్తున్నా కదా, ఫారెస్ట్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది అంత ఏం ఎట్లుంటుంది ఏం లేనా. సో మీరు కూడా ఒకసారి ట్రావెల్ చేయండి. బైక్ పైన కాకుండా కార్లోనే ట్రావెల్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో మే జూన్లో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం వర్షాలు ఉంటాయి, రోడ్లు కొంచెం క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే అంటున్నాను, ఇక చేయండి మీరు ఎంతవరకు అయితే అంతవరకు. లైఫ్ అనేది ట్రావెల్ చేయాలి అంతే. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ట్రావెలింగ్ చేస్తే నీకు ఉన్న టెన్షన్స్ పోతాయి, ఏముండవు, సుఖంగా ఉంటాం మనం. ఈ ఘాట్ రోడ్స్లో అయితే చెప్తున్నా కదా, ఇంత సుఖం దొరుకుతుంది అంటే అంత సుఖం దొరుకుతుంది. చుట్టూ మొత్తం ట్రీసే ఉంటాయి. చాలా చల్లగా ఉంటుంది. ఐ హోప్ మీరు ఒకసారి విజిట్ కావాలని అంటున్నాను. బైక్ పైన కాకుండా కార్లోనే ట్రావెల్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. వెల్కమ్ టు పొల్లూరు వాటర్ ఫాల్స్. लेकर ठीक है ना. ఇప్పుడు నేనైతే కొల్లూరు వాటర్ ఫాల్స్ అని ఉంది. కొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను.
నీళ్ళంతా ఏం ఎక్కువ లేదు కానీ నార్మల్గా వస్తుంది. చూపిస్తాను నేను నాగండి. జంతువులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎండిపోయింది అంత స్థలం. పొల్లూరు వాటర్ ఫాల్.